అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నటువంటి టైంలో 73 ఏళ్ల ఇండియన్కు చెందిన హర్షిత్ కౌర్ అనే అమ్మమ్మ కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులచే నిర్బంధించబడింది. ఆమె ఏజెన్సీతో సాధారణ చెక్ ఇన్ కోసం వెళ్ళినప్పుడు ఆమె అరెస్ట్ చేయబడింది. 30 సంవత్సరాలకు పైగా అమెరికాలో నివసించిన కౌర్కు ఎటువంటి నేర చరిత్ర లేదు మరియు 13 సంవత్సరాలకు పైగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఐసీఈకి విశ్వసనీయంగా నివేదించింది అని కూడా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఫాక్స్ కేటీవీయు నివేదిక ప్రకారం గత సోమవారం శాన్ ఫ్రాన్సిస్కో ఐసీఈ ఆఫీసులో ఆమెను వార్నింగ్ లేకుండా అదుపులోకి తీసుకున్నారు. ఐసీఈ కోరినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయడానికి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు శుక్రవారం హెర్క్యులస్ నివాసి అయినటువంటి కౌర్కు మద్దతు ప్రకటించడానికి ఎల్ శాంబ్రోటేలో ఒక పెద్ద సమూహం గుమిగూడింది. ఆన్లైన్లో షేర్ చేయబడినటువంటి నిరసన ఫోటోలతో ప్రదర్శనకారులు హర్షిత్ కౌర్ ఇక్కడికి చెందినది, ఐసీఈ ఇక్కడికి చెందింది, మా అమ్మమ్మకు చేతులు దులుపుకోండి మరియు ఆమె నేరస్తురాలు కాది అని రాస్తున్నటువంటి బోర్డులను మోస్తూ కనిపించారు. అసలు ఈ హర్షిత్ కౌర్ ఎవరు అని డౌట్ రావచ్చు. 2 మనవళ్ళు మరియు 3 మనవరాల్లో ఉన్నటువంటి కౌర్ 1992లో భారతదేశం నుండి 2 కుమారులు ఒంటరి తల్లిగా అమెరికాకు వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె బే ఏరియాలో నివసించింది మరియు 2 దశాబ్దాలకు పైగా బర్కిలీలోని యూనివర్సిటీ అవెన్యూలోని సారీ ప్యాలెస్లోని కుట్టేదిలా పనిచేసింది. కౌర్ మనవరాలు సుఖ్దీప్ కౌర్ ఆమెను అమెరికన్ల యొక్క సారాంశంగా అభివర్ణించింది. ఆమె అందరికీ అమ్మమ్మ, స్వతంత్ర నిస్వార్థ కష్టపడి పనిచేసే తమ సమాజానికి తల్లి అని కూడా సుఖ్దీప్ కౌర్ లాభాపేక్ష లేని వార్తా పోర్టల్ అయినటువంటి బర్కిలీ సైట్తో అన్నారు. 2012లో అమెరికా పరిపాలన హర్షిత్ కౌర్కు ఆశ్రయం నిరాకరించింది. ఆ తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి రావడానికి ఎప్పుడూ నిరాకరించలేదని ఆమె కోడలు మాంజీ కౌర్ చెప్పింది. ఆమె అత్తగారు భారత కాన్సులేట్ నుండి పదే ప్రయాణ పత్రాలను కోరిందని కానీ తిరస్కరించబడిందని ఆమె చెప్పింది. ఆమె 13 సంవత్సరాలకు పైగా ప్రతి 6 నెలలకు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఐసీఈకి విశ్వసనీయంగా నివేదిస్తుంది మరియు ప్రయాణ పత్రాలు అందే వరకు ఆమె పని అనుమతితో పర్యవేక్షణలో అమెరికాలోని ఉండవచ్చని ఐసీఈ ఆమెకు హామీ ఇచ్చిందని మాంజీ కౌర్ చెప్పారు. ఆమె అర్హత కలిగి ఉంటుంది, ఎల్లప్పుడూ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకుంటుంది, ఆమె ప్రతి సంవత్సరం పన్నులు చెల్లిస్తుంది, ఆమె చట్ట ప్రకారం పనిచేస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆమె డ్రైవింగ్ లేదా అలాంటిదేమీ ఉల్లంఘనలకు పాల్పడలేదు మరియు నాకు తెలుసు అని కూడా మాజీ కౌర్ అన్నారు. సోమవారం ఆమె శాన్ ఫ్రాన్సిస్కో ఐసీఈ ఆఫీస్కి వెళ్ళి ప్రయాణ దరఖాస్తును తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆమెను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై అధికారులు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని, గతంలో ఎటువంటి సమస్యలు లేవు అని కూడా ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అండ్ ఆమె 30 సంవత్సరాలుగా పైగా ఇక్కడ పనిచేస్తూ పన్నులు చెల్లిస్తుంది. ఆమె అతివేగం వాహనం నడిపించినందుకు లేదా అలాంటి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెకు శిక్ష పడిందని నేను కూడా అనుకోను. ఆమె కూడా ఈ సమాజంలో ఒక భాగమని కూడా మంజిత్ అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు జాన్ గరెమండి కుటుంబానికి మద్దతు తెలిపారు మరియు కౌర్ను కస్టడీ నుండి విడుదల చేయాలని కోరుతూ తన కార్యాలయం ఐసీఈకి విచారణ పంపిందని కూడా చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ మొదట్లో తన వలస విధానంలో అత్యంత చెత్త కేసులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ 13 సంవత్సరాలకు పైగా ప్రతి 6 నెలలకు ఐసీఈకి నమ్మకంగా నివేదించిన ఎటువంటి నేర చరిత్ర లేని గౌరవనీయ సభ్యురాలు అయినటువంటి 73 ఏళ్ల వృద్ధురాలని నిర్బంధించాలనే ఈ పరిపాలన నిర్ణయం ట్రంప్ వలస అమలు యొక్క తప్పు ప్రాధాన్యాలకు మరో ఉదాహరణ. ఆమె కేసు మరియు ఆమె కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి మా కార్యాలయం సాధ్యమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.